ఎన్నో పాయింట్ చెప్పండి ఇప్పుడు. సరే, మీ అందరికీ ఒక అవకాశం ఇస్తాం. ఈ మేడం వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఒక నెక్స్ట్ ఆదివారం వస్తుంది కదా, ఆదివారం లోపల 18 పాయింట్లు మంచిగా నేర్చుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి మీరందరూ ఒక బుక్లో ఒక పేపర్లో రాసి మేడంకి చూపించాలి. మేడం కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ కాదా? ఆ రకంగా ఏం చేస్తారు, మేడం ఈరోజే బుక్ చదివేస్తారు. ఎందుకు? కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు తెలిసి ఉండాలి కదా. ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలంటే జ్ఞానాన్ని ప్రతి క్షణము పెంచుకునే దాంట్లో ఉండాలి, నేర్చుకునే దాంట్లో ఉండాలి. తెలియంది ఎంతో ఉంది ఈ లోకంలో. ఏం చేయాలి? తెలియంది ఎంతో ఉంది కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఓకే, సరే చెప్పేస్తాను. ఇది 16వ పాయింట్. ఏంటిది? ఏంటది? అది ఏంటి? గృహస్థు జీవితంలో మన దగ్గర ఏముందో దాంతో సంతృప్తిగా ఆనందంగా జీవించడము. దాంట్లో రెండో లైన్ ఉంటే ఎవరి వ్యక్తిగత జీవితాల్లో కూడా వేలు పెట్టకుండా ఉండడము. 16వది 2 పాయింట్లు ఉంటాయి యాక్చువల్లీ. ఫస్ట్ ఏమో సంతృప్తిగా జీవించాలి మన లైఫ్తో. రెండోది ఎవరి విషయంలో కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, భార్య కానీ, మనవాళ్ళు కానీ, లేకపోతే పక్కనింటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ముస్లింలు, హిందువులు ఎవరు సంబంధం లేదు. ఎవరి జీవితాల్లో కూడా వేలు పెట్టకూడదు. నా జీవితం నేను తీసుకొచ్చాను అంటే నా జీవితం పట్ల నాకు ఎరుకుండాలి. నేనేం చేయాలో అది చేసుకుంటూ పోతే నా ప్రయాణం సాగుతుంది. కొద్దిసేపు ఈయన చూసి, కొద్దిసేపు ఆమెను చూసి, కొద్దిసేపు ఆమెను చూస్తే 3 అడుగులు తగ్గతాయి తగ్గవా? అక్కడ ఆపుతామా? ఆ కోరిక, ఈ కోరిక, ఈ కోరిక, మొత్తము మన జన్మంతా అయిపోయింది. ఒక్కడుగు కూడా పడలేదు. ఎగ్జామ్ అయిపోయింది, పైన పేపర్ తీసుకెళ్ళాము, దిద్దాలి, ఏం రావు. జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకేవా? ఏం చేసినావు? నేను అందరినీ ఫాలో అయినా. అందరినీ ఫాలో అవ్వడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళలేదు. నిన్ను నువ్వు ఫాలో అవ్వడానికి, నీ లక్ష్యాన్ని నువ్వు తీర్చుకోవడానికి వెళ్ళావు, మర్చిపోయావు. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాలి అదే క్లాస్కి. ప్రమోషన్ లేదు, మళ్ళీ అదే క్లాస్కి వెళ్ళాలి. పునరపి జననం పునరపి మననం. ఎందుకు వచ్చింది? మన దారిలో మనం వెళ్ళలేదు కాబట్టి. సో ఈ జన్మలో ఏం చేద్దాం? మనం మన దారిలో మనం వెళ్దామా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని దారి తప్పుదామా? ఖచ్చితంగా పత్రిజీకి, పత్రిజీకి, పత్రిజీకి. ఓకే, ఇప్పుడు 3వ పాయింట్ ఏంటది? బుద్ధ భగవానుడు చెప్పిన ఆ 4 పాయింట్లలో 3వది. ఎవరు మీకు బంధువు? బంధువులని మీరు ఎవరిని అంటారు? బంధువు అంటే మిమ్మల్ని మీరు ఎవరిని బంధువులు అని సంబోధిస్తారు? ఎవరిని బంధువులు అనుకుంటున్నారు మీరు? అంటే అంటే మా ఇంట్లో ఇద్దరేమే చేస్తాం ధ్యానము. మిగతా ఇద్దరు ఏమవుతారు? బంధువులు కదా. ఏ ఫంక్షన్లకి దేనికి వెళ్ళరా మీరు? అంటే వాళ్ళని కటాఫ్ చేసారు మొత్తము. అంటే వాళ్ళు బాగుపడకూడదా? మీరు మాత్రం మంచివాళ్ళు, వాళ్ళంతా ఇంకా పనికిరాళ్ళు, వాళ్ళని అట్నే వదిలేస్తే సమాజం బాగుపడుతుందా? చెప్పండి. అలాగని పత్రిసారి 40 సంవత్సరాల క్రితం అనుకొని ఉంటే మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనకు హాని జరిగినా, మనకు అవమానాలు వచ్చినా సత్యాన్ని నేను చెప్తాను, నేను ఆ పెయిన్ తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను అని తల్లి అనుకుంటుంది కాబట్టి బిడ్డ వస్తాడు. నేను పెయిన్ తీసుకోనంటే బిడ్డ ఎందుకు వస్తాడు? వ్యవసాయం చేసేవాడు ఆ కష్టానికి, ఆ పిడుగులకి, ఆ వర్షానికి భయపడితే పంట యాడ్ నుంచి వస్తుంది. ధైర్యంగా మన పని మనం చేసుకుంటూ పోతాం. సో పత్రిసారి నిలబడ్డారు కాబట్టి ఈరోజు పిఎస్ఎస్ఎం నిలబడింది. మరి పిఎస్ఎస్ఎం నిలబడడానికి, పత్రిసారి నిలబడడానికి మూల కారణం ఎవరు? అబ్బా, బయట వాళ్ళని బాగానే గుర్తుపట్టుకుంటారు. ఇప్పుడు నేను నిన్న పొద్దుట బయలుదేరిన, గద్వాల్లో క్లాస్ అయింది, ఫుల్ డే క్లాసు. నైట్ వచ్చి షాద్నగర్లో జరిగింది 1 గంట వరకు. ఇప్పుడు ఇక్కడున్నాను. 6:30 నుంచి 7:30 వరకు ఈఎస్ఐలో ఉంది. 8:30 నుంచి 12:30 వరకు 3 గంటలు ఫరీదాబాద్ వాళ్ళకి ధ్యానం ఉంది, అంటే ఢిల్లీ వాళ్ళది.
ఇది షెడ్యూల్. నేను ఇక్కడ ఇంత తిరుగుతున్నానంటే మా ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు, మా పిల్లల్ని అన్ని పనులు చేసుకుంటూ ఎవరు అక్కడ సంరక్షిస్తున్నారు? అయ్యో చెప్పండి అమ్మ తల్లి. ఒకరు పని చేస్తే ఇంకొకరు సంసారాన్ని చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను తిరుగుతానంటే దానికి మూల కారణం ఎక్కడుంది? రావణాసుడు రెచ్చిపోతున్నాడంటే శక్తి రావణాసుడు లేదు. మండోదరి అక్కడ తపస్సు చేస్తూ ఉంది. వీడికి ఆ బుద్ధి లేదు. ఏం బుద్ధి? నా శక్తి నాది అనుకున్నాడు వాడు. కాదు, ఆమె కానీ వెళ్ళిపోయి ఉంటే ఆ రోజే కుప్పకూలున్నాడు. ఆమె అక్కడ నా భర్త బాగుండాలని చేస్తుంది కాబట్టే వీడి కర్మలు భూదేవి భరిస్తుంది. ఆ భరించేది శక్తి అయిపోయిన తర్వాత ఆమె విత్డ్రా అవుతుంది, పాపం పండుతుంది, సీతమ్మవారు ఎంటర్ అవుతారు. సీతమ్మవారు అంటే లక్ష్మీదేవి. ఎవరు? లక్ష్మీదేవి వస్తే ఇంక ఫైటింగ్ ఉంటుందా? ఫైటింగ్ ఉండదు. దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోవాలి ఏ లోకం నుంచో ఆ లోకానికి. సూర్యుడితో పెట్టుకుంటానన్నా కొంచెం బతకతావు, లక్ష్మీదేవితో పెట్టుకుంటే నువ్వు బతికే ఛాన్సే లేదు. ఎందుకు? అష్టసిద్ధులకు మూలము మహాలక్ష్మి. ఏదైతే మొత్తం శక్తి ఉందో ఆ శక్తికి తల్లి ఆమె. ఆమెని 1 గ్రాము గోల్డ్ ఇచ్చేసి కొనుక్కుందాం అనుకుంటారు మనుషులు. ఏంటి? 1 గ్రాము గోల్డ్ ఇచ్చేసి అంత లక్ష్మీదేవిని హనుమంతుడే అర్థం చేసుకోలేకపోయాడు సీతమ్మవారిని. రావణాసుడు అసలు అర్థం కాదు సీతమ్మవారు. అటువంటిది ఈ మనుషులు మాయలో పడి 1 గ్రాముతో లక్ష్మీదేవిని వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కలియుగం అంటే ఇంకేమి కలియుగం? ఇది కలియుగం అంటే. మాయలో ఉంటూ ఇంకా ఆహ్వానిస్తూ ఉండరు. మా ఇంట్లోనే ఉంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరు సొత్తు కాదు, ఆమె చైతన్యము. ఎక్కడెక్కడైతే ఆమె అవసరం ఉందో మనం పిలవకుండానే ఆమె వస్తుంది. ఏ రూపంలో? ఆరోగ్యము, సౌభాగ్యము, ఆనందము రూపంలో, డబ్బు రూపంలో కాదు. ఏ రూపంలో వస్తుంది? ఆరోగ్యము, సౌభాగ్యము ఈ రూపంలో వస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ధ్యానం చేసి జ్ఞానం వస్తే తెలుస్తుంది. అంతకుముందు మనము నమ్మిన వాళ్ళమే, మనము క్యూ కట్టిన వాళ్ళమే, మనకేం తేడా లేదు అప్పటికిప్పటికి. కానీ ఇప్పుడు ఎందుకు? తెలుసుకున్నాము, సత్యాన్ని తెలుసుకున్నాము. ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి, అన్నీ పోస్ట్పోన్ చేస్తాము. దేనికోసం చేస్తాము? ఇది శాశ్వతమైనది, సత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇది కానీ నేర్చుకుంటే మనము మన కుటుంబ సభ్యులు జీవితాంతం హ్యాపీగా ఉంటామని మనకు తెలిసింది. కాబట్టి ఒక 2 గంటలు అన్నీ పోస్ట్పోన్ చేస్తాము, సత్సంగానికి వస్తాము. ఇది నేర్చుకున్నది మన ఇంట్లో వాళ్ళకి చెప్తాము. ఇప్పుడు ఏమేమి జరిగిందో నేను వెళ్ళి మా ఆవిడికి చెప్తాను, ఆమె రాకపోయినా ఇదంతా గ్రహిస్తుంది. ఇంట్లో ఏమేమి జరిగిందో ఆమె నాకు చెప్తుంది, అప్పుడు నాకు తెలుస్తుంది. అదేలాగా బుద్ధ భగవానుడు యశోధర మాత ఎప్పుడు కలిసే ఉన్నారు. ఫిజికల్గా వాళ్ళిద్దరు దూరదూరంగా ఉన్నారు, కానీ ఒకరి విషయాలు ఒకరికి ఎప్పుడు తెలుసు. రాములు వారు సీతమ్మ వారు ఫిజికల్గా దూరదూరంగా ఉన్నారు, ఒకరు లంకలో ఒకరు భారతదేశంలో, కానీ ఆత్మపరంగా కలిసే ఉన్నారు. ఇది మనుషులకు అర్థం కాదు, ఇది ఒక యోగికి మాత్రమే అర్థమవుతుంది. శరీరాలను చూసేవాడు మనిషి, ఆత్మను చూసేవాడు యోగి. రామాయణాన్ని ఎవరు చెప్తే బాగుంటుంది? జ్ఞానం ఉన్నోడు చెప్పాలా, ఆ బుక్ చదివినోడు చెప్పాలా? చెప్పండి. జ్ఞానం ఉన్నవాడు చెప్తే దాని అసలు వస్తుంది. సీతమ్మ ఏడుస్తూ ఉన్నింది. అరే సీతమ్మ ఏడిచే పరిస్థితే లేదు ఇక్కడ. లక్ష్మీదేవి ఏడిస్తే లోకం ఏం చేస్తుంది? ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తుంది అంటే నువ్వు అర్థం చేసుకోలేదు లక్ష్మీదేవిని, నీకు రామాయణం అర్థం కాలేదు. అశోకవనము అంటే ఎక్కడ శోకము లేదో అది అశోకవనము. చెట్టు కాదు అది, అశోక చెట్టు కాదు. అశోకుడు ఎప్పుడు వచ్చాడు? రామాయణం ఇప్పుడు వచ్చాడా? ఈ మధ్య వచ్చాడు. కానీ అశోక చెట్టు ఎప్పుడుంది? రామాయణంలో అశోక వనం అన్నారు, కానీ అశోక చెట్టు అని చెప్పలేదు. కానీ మన బుర్ర ఉంది కదా, దీన్ని ఇలా తీసేసి మన బాధలు కూడా ఆమెకి ఇచ్చేసి రాముడిని ఒక కఠినాత్ముడు చేసేసి, ధర్మాత్ముడిని ఏం చేసినారు? కఠినాత్ముడు చేసేసి, విష్ణువునే కఠినాత్ముడు చేశాడు, భర్తని భార్య ఎందుకు చేయలేను? చిటికలో చేసేస్తాం మాయ. సత్యాన్ని ఎప్పుడు మనం పరిశోధించి అది కరెక్ట్ అయితేనే మాట్లాడాలి. లేకపోతే ఈరోజు కూడా ఎవరైనా
ద్రౌపదీదేవిని కానీ సీతమ్మ వారిని కానీ అంటే వాళ్ళకు పంచమహాపాతకాలు వస్తాయి. తెలిసి తెలియని మాట్లాడితే ఎంత వస్తాయి? పంచమహాపాతకాలు. మామూలు పాతకాలు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులు చెప్పండి. ఇప్పుడు రాముల వారికి ఎంతమంది బంధువులు? ఆత్మ బంధువులు అందరే. బుద్ధుడు చెప్పింది ఏంటంటే విశ్వాస పరమ జగ్దాసి. జగ్నాసి అంటే బంధువు, విశ్వాసమే పరమ బంధువు. ఏంటి చూడండి, అందరూ ఎంతో ఎంతో చెప్పారు. మీకు విశ్వాసం లేకపోతే దాని పట్ల మీ పని జరుగుతుందా? పిల్లవాడు ప్రిపేర్ అయ్యాడు, మంచిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. రూమ్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే బాగా ప్రిపేర్ అయ్యావా? 4 సార్లు పోయింది కదా, ఇది కూడా అంతేనా అని స్టార్ట్ చేశారనుకో తల్లిదండ్రులు. హాల్ టికెట్ తీసుకున్నాడు, ఎగ్జామ్ రాయిపోతాడు. అన్నీ గుర్తున్నాయా? మళ్ళీ మర్చిపోయావా? ఇంకా సెప్టెంబర్ రాయాల మళ్ళీ. అంటే బాగా ప్రిపేర్ అయిన ఆ పిల్లవాని యొక్క విశ్వాసాన్ని పెద్దలు అర్థం చేసుకోకుండా ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళ లోటుపాట్లను చేస్తే చదువుకున్నదంతా మర్చిపోతాడు. ఎగ్జామ్ ఏం రాస్తాడు? తో మనం ఎంకరేజ్ మాటలు చెప్పాలి. మన పిల్లలే కదా, ఏ పిల్లలు మన దగ్గరికి వచ్చినా నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావనైనా, నీకు అన్నీ గుర్తుంటాయి, ఈ ఎగ్జామ్ నీకు, ఈ యొక్క ఇంటర్వ్యూ నీకు ఖచ్చితంగా నీ జాబ్ నీకు వస్తుంది అని చెప్పడంలో ఏం పోయింది మనకి? మనం ఇస్తున్నామా ఉద్యోగము? జీతం మనం ఇస్తున్నామా? మంచి మాట. తో విశ్వాసమే పరమ బంధువు. విశ్వాసమే పరమ బంధువు. దానికి మించిన బంధువులు లేరు. తో మన బంధువు ఎవరు? మన విశ్వాసము. జీసస్ క్రైస్ట్ గురించి విన్నారా? జీసస్ క్రైస్ట్ అలా వెళ్తుంటే ఒక కుష్టి రోగి వచ్చి, ఒక కళ్ళు లేని వాళ్ళు వచ్చి అలా పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే కళ్ళు వచ్చేసినాయి, ఆ రోగం పోయింది. అప్పుడు చెప్తారు, నువ్వు ఎంత మహానుభావుడువో, నిన్ను పట్టుకుంటానే నా కళ్ళు వచ్చేసాయని ఒకడు, ఇంకొకడు నా రోగం పోయిందని ఒకడు. అప్పుడు సత్యం తెలిసిన జీసస్ క్రైస్టు నా వల్ల ఇది జరిగిందని ఒప్పుకోలేదు. నా పట్ల నీకున్న విశ్వాసము నీకు ఆ రోగాన్ని తొలగించింది, నీకు ఆ చూపునిచ్చింది అన్నాడు. మనమైతే ఏం చేస్తామండి? ఇంకా 10 మందికి చెప్పి లైవ్ పెడదాంరా, వ్యూవర్షిప్ పెరుగుతుంది. నేను ఎవరో తెలుసా? నా వల్ల వీళ్ళ జీవితము బాగుపడిందంట, లేకపోతే వీళ్ళు దరిద్రులుగా ఉన్నారు, వీళ్ళకి ఉద్యోగం ఎలా వచ్చింది? నా వల్ల వచ్చిందంట. నేను చెప్పట్లేదు, అది ఎవరు చెప్పారు? వీళ్ళే చెప్తున్నారు. అంటే ఉన్న స్థితిని మర్చిపోయినావు, యథార్థాన్ని మర్చిపోయినావు, మునగ చెట్టుకి చిటారు కొమ్మను కూర్చోవడం. వాస్తవంలో ఉండాలా, అవాస్తవంలో ఉండాలా? పొగిడే వాళ్ళు చాలామంది ఉంటారు, నిరుత్సాహపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఉండాల్సింది మధ్య మార్గము. నీ స్థితి నీకు తెలిసి ఉండాలి. నేను చెప్పడం వల్ల వాళ్ళకి రాలేదు, నేను ఎంకరేజ్ చేసిన అంతే. వాడు కష్టపడింది వాడికి రిజల్ట్ తెచ్చిచ్చింది. అర్థమైందండి? 4వది, సుఖము ఎక్కడి నుంచి వస్తుంది? సుఖానికి మూలం ఏంటి? ఫస్ట్ ఆరోగ్యమా అంటే లాభము. 2వది సంతృప్తి. ఏమిస్తుంది? అది ధనం ఇస్తుంది. బంధువు అంటే విశ్వాసం. అర్థం మ్యాచ్ అయినాయా? ఇప్పుడు 4వది ఏంటి? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం. అబ్బాబాబా, శ్రమ పడిన తర్వాత అలసట వస్తుందేమో. చెప్పండి, ఏం కాదు. ఆత్మ నుంచి. ఓకే. ఇంకా అనస్తాషియా మేడం ఒకటి చెప్తారు. మన విద్యా సంస్థలో, ఈ విద్యా విధానంలో మనుషులు ఎదగట్లేదు, కిందికి వెళ్ళిపోతున్నారని చెప్పింది. ఎవరు? ఆమె ఒక అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అద్భుతంగా 10 బుక్కలకు సరిపడా జ్ఞానాన్ని ఈ భూమి మీద ఉండే ప్రజలకు ఇచ్చిన ఒక అద్భుతమైన మాతృమూర్తి.
అనస్తాషియా మేడం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మన యొక్క విద్యా విధానంలో అది ఎలా తయారు చేశామంటే పిల్లలు బుర్ర ఉపయోగించకూడదు. ఏంటి పిల్లలు బుర్ర ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి? అసలు బుర్ర ఏంటి నాకు చెప్పండి. బుర్ర దేనికి ఉపయోగిస్తారు? బుర్ర ఉండేది ఎందుకు? అసలు ఉండాలవుద్దా? తెలుసుకోవడానికి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆలోచించాలి. మన విద్యా విధానంలో ఆలోచన ఉందా? ఆ టెక్స్ట్ బుక్లో ఏముందో పిల్లవాడు అదే చదవాలి, అదే రాయాలి. వాడు కొత్తగా ఆలోచిస్తే వాడికి మార్కులు రావు, టీచర్ గెటౌట్ అంటది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఇంత మాత్రం చదవలేవారా, ఇన్ని లక్షల ఫీజు కడుతున్నాం అంటే ఆలోచిస్తే సమాజంలో తప్పు. వాడు ఆలోచన బంద్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడు? ఆడుండేది చదువుతాడు అంతే. టీచర్ రాయమంటే అదే రాస్తాడు. ఇక్కడ బుర్ర పని ఏమైనా ఉందా? లేదు. 20 సంవత్సరాల తర్వాత కొత్తగా ఆలోచించమంటే అది ఎట్ట వస్తుంది? వాడు అలవాటు అయిపోయినాడు. ఏంది? చూసి కాపీ ఆ బుక్లో ఉండేది రాయాలి. మా అమ్మమ్మకి మోకాలు నొప్పులు వచ్చినాయి, నాకు కూడా మోకాలు నొప్పులు వస్తాయి అంతే. అది ఎందుకు వస్తాయి తెలీదు. వస్తాయంటే వస్తాయి, రావు ఆ ఆలోచనే లేదు. నేను ఆత్మ పదార్థాన్ని, నాకు తలనొప్పి లేదు అనే ఆలోచనే లేదు. ఆలోచన వస్తే సృష్టి ఉంటుంది, ఆలోచన లేకపోతే సృష్టి లేదు. ఎంత అద్భుతమైన సత్యాన్ని చెప్పింది అనస్తాషియా మేడం. మన విద్యా విధానంలో మనం ఆలోచన ఇవ్వాలి. పిల్లల్ని క్వశ్చన్స్ వేయాలి, మంచి క్వశ్చన్స్ వేయాలి. ఆన్సర్ చెప్పకూడదు. ఏం చేయాలి? వాళ్ళు ఆలోచించాలి. ఆలోచిస్తే ఏమవుతుంది? దాని గురించి ఎంక్వైరీ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, అప్పుడు నేర్చుకుంటారు. సడన్గా ఆన్సర్ ఇచ్చి చూసి రాసేదానికి, వాడు ఆలోచించి చేసేదానికి ఎంత తేడా ఉంటుంది? జీవితాంతం గుర్తుంటుంది. మీరు కానీ ఏదాని మీద పరిశోధన చేసి దాని రిజల్ట్ వస్తే ఓకే. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత విద్యా సిస్టమ్ మొత్తం మారుతుంది. గమనించినారు లేదు? బట్టి పెడితే ఒప్పుకోరు. ఇప్పుడు నీకు తెలిసింది ఏమైనా సరే నువ్వు ఏం రాసినా అది సొంతంగా రాయాలి. విద్యా విధానం మారింది. తప్పు ఒప్పులు చూడకండి. మీ ఆలోచనలో ఏముందో దాన్ని పెట్టండి. కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. 10 సంవత్సరాల వాడు బిలియనీర్ అయిపోతున్నాడు ఒక ఆలోచనతో. మీరు మొత్తము 40 సంవత్సరాలు సర్వీస్ చేయనా ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. కానీ ఒక పిల్లోడు ఒక ఆలోచనతో 10 సంవత్సరాలప్పుడు బిలియనీర్ అయిపోతాడు. ఏం తేడా వీళ్ళకి వాళ్ళకి? వాళ్ళు చేసిన పనే చేసుకుంటున్నారు ఆఫీసులో 40 సంవత్సరాలు. ఒక మిషన్ అది. కానీ కొత్త ఆలోచన, కొత్తది ఏం చేయాలి చూశాడు, ఇది ఇలా జరుగుతుంది, దీన్ని ఏం చేస్తే ఇంకా బాగా చేయొచ్చు అనే ఆలోచన ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఉండే పిల్లలందరూ ఆలోచించడానికి వచ్చిన వాళ్ళు. మనం బట్టి పట్టనిస్తున్నాం కాబట్టి వాళ్ళకి చదువుల మీద ఇంట్రెస్ట్ పోయింది. మన ఫోర్స్ వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళని అంటున్నారు, ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. బలవంతంగా మనం స్కూల్లో వేయాల్సి వస్తుంది. అదే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఆలోచించమని కొత్తగా రాయమన్నారు అనుకోండి, వాడు ఉత్సాహంగా ఉంటుంది, ఉత్సాహంగా వెళ్తాడు, మార్కుల కోసం చూడడు, కొత్త ఇన్వెంట్ చేస్తాడు. ఓకే. సో విద్యా విధానం మారుతుంది. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వద్దాం. సుఖం ఎక్కడుంది? 4వ పాయింట్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, చక్కగా వాళ్ళకి గాలి వెళ్తుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరు? ఆ ఫ్యాన్ దగ్గర ఉన్న వాళ్ళు, ఈ ఫ్యాన్ దగ్గర ఉన్న వాళ్ళు. వీళ్ళకి లేదు మాకు లేదు. ఓకే, అర్థమైందా లేదు మీకు? సీను ఉందా లేదా? అంటే దేవుడికి మేమంతా ఒక లెక్క, వాళ్ళంతా ఒక లెక్క కాదు. దేవుడికి ఏమి లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ సుఖవంతులు ఎవరు? ఏంటి? ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, సంసారైనా సన్యాసి అయినా, భూమి మీద ఎటువంటి పరిస్థితులైనా హ్యాపీగా ఉండేవాడు సంతోషంగా సుఖవంతుడు.
దానికి వాడిన పదం ఏంటంటే నిర్వాణ పరమ సుఖం. ఏంటి? నిర్వాణమే పరమ సుఖము. నిర్వాణం అంటే ఏంటి? ఉన్నా నాకు సంబంధం లేదు, లేకపోయినా నాకు సంబంధం లేదు. ఉంటే హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఇంకా హ్యాపీగా ఉంటా. ఏంటి? ఉంటే హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఇంకా హ్యాపీగా ఉంటా. అంటే హ్యాపీనెస్ నాలో ఎప్పుడు ఉంటుంది. అంటే హ్యాపీనెస్ వేరే వాళ్ళ మీద ఆధారపడదు. ఫ్యాన్ ఉందని కాదు, పోయిన లేదని కాదు. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, వీళ్ళల్లో ఎవరు కంప్లైంట్ చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తారా, అక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తారా? ఎందుకు? సుఖానికి అదే సుఖము అనుకున్నారు కాబట్టి కరెంట్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రకృతి ఏం చేస్తుంది? కొద్దిసేపు గాలిని ఆపేస్తుంది. అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఆడికి ఫోన్ చేయి, ఈడికి ఫోన్ చేయని. అరగంటల క్లాస్ అయిపోతుంది, కరెంట్ వచ్చేది వస్తుందంటే సుఖానికి అలవాటు పడ్డాం కాబట్టి మనసు అటువైపు పరిగెత్తుంది. నిర్వాణం అంటే అక్కడ మనసు లేదు, అక్కడ బుద్ధి ఉంది. దేనికోసం వచ్చాము? జ్ఞానం కోసము. మన దృష్టి దేని మీద ఉండాలి? జ్ఞానం కోసము. ఫ్యాన్ ఇంటికి కూడా వెళ్ళి ఏసీ కూడా వేసుకోవచ్చు, కానీ అక్కడ జ్ఞానం వస్తుందా? ఈ నలుగురితో కలిసిన సామూహిక ధ్యానం అక్కడ ఉంటుందా? సో ఎక్కడికి వచ్చినప్పుడు దేంతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇది తెలిసి అంటనట్టు ఉంటే ఆ మనిషి నిర్వాణంలో ఉన్నట్టు. నిర్వాణంలో ఉంటే ఎప్పుడు సుఖం ఉంటుంది. మరి 4 పాయింట్లు అయిపోయినాయి. బుద్ధ భగవానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. మేడం అయిపోయింది, ఇంకేమన్నా చెప్తారా? టైం ఉందండి, 20 నిమిషాలు ఉంది. రైట్, సరే. ఏమన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాత వాళ్ళైనా ధ్యానం గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, పిరమిడ్ల గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే తెలుసుకోవాలనుకున్నా అడగండి. మనమంతా సత్యలోక వాసులము. కన్ఫర్మా కాదా? కన్ఫర్మా? లాక్ చేయొచ్చా? లాక్ చేసేసినాం. ఓకే. సత్యలోక వాసులు సత్యలోకంకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి దారి చూపించాలా? అది నా పని కాదు, నా వరకే నేను చూసుకుంటా అని ఉండాలనా? అది మన బాధ్యత. ఏంటది? ఇది పిరమిడ్ మాస్టర్ల యొక్క బాధ్యత. ఎప్పుడు ఎవరు ఏమడిగినా దాన్ని నిర్మోహమాటంగా చెప్పేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏమైనా అడగాలనుకుంటే. సరే, 10,000 మంది ఒకవైపు ఉన్నారు, ఒక మనిషే నిలబడ్డాడు. ఒక మనిషికి 10,000 మంది ఉన్నారు, ఎవరు వెనకాల, ఒక మనిషికి ఒకరే ఉన్నారు. మీరు ఎవరికి ఓటేస్తారు? 10,000 మంది ఉన్న వాళ్ళకి ఓటేస్తారా? ఎందుకంటే ఓట్లు దేంతో లెక్కేస్తారు? ఎక్కువ మంది జనాలు వస్తే వాళ్ళే గెలుస్తారు, అవునా? ఇది ప్రపంచంలో జరిగేది. మీరు ఎవరికి ఓటేస్తారు? ఒక్కళ్ళకే ఓటేస్తారు. ఎందుకు? ఓకే, ఇక్కడ ఎవరు గెలిచినట్టు? మైనారిటీనా మెజారిటీనా? మైనారిటీనా మెజారిటీనా? మైనారిటీ గెలిచినారు. మామూలుగా ప్రపంచం వాళ్ళు ఎవరు గెలుస్తారనుకుంటారు? ఎవరికి ఓటేస్తారు? మెజారిటీ వాళ్ళకి వేస్తారు. వాళ్ళు గెలుస్తారు, ఏదైనా మన పని అయితే చెప్తారు, మన పని అవుతుంది అనేసి. మనం ఎవరికి ఓటేస్తాం? మైనారిటీకి. ఓకే, ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒకటి ఉంది. ఏంటి? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మన ఈ కాలనీలోనే ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఒక పిరమిడ్ మాస్టర్. మనము అతనికి ఓటేస్తామా, లేకపోతే మన బంధువు, మన ఫ్రెండు, బాగా తెలిసిన వాళ్ళు గెలుస్తారని ఖచ్చితంగా తెలుసు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, నీకు ఉద్యోగం తీసి పెడతాను, నీ కాలనీలో ప్రెసిడెంట్ చేస్తాను, ఇటువంటి చెప్పిన వాళ్ళని వీళ్ళని ఎంచుకుంటామా? వాస్తవం చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో చూస్తాం ఎంతమంది వేసారా ఓట్లని. ఊరికే చెప్పేది కాదు,
ఎందుకంటే ఒక 15 సంవత్సరాల నుంచి పిరమిడ్ మాస్టర్లు నిలబడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక తెలియకుండా 5 ఓట్లు వస్తాయి, 10 ఓట్లు వస్తాయి. క్లాసులు పెడితే ఏమో వందల్లో వేలలో వస్తారు. పరిపాలించాలరా ధర్మాత్ముడు అన్నప్పుడు 5-10 ఓట్లు, ఎక్కువైతే 1000 ఓట్లు, 1200 ఓట్లు. అంటే మీరు ఏ పక్క ఉన్నారు? క్లాసులు మాత్రం బాగా కావాలి, ప్రాపంచిక లాభాలు పొందేసరికి వాళ్ళ వెనకాల వెళ్ళిపోవాలి. ఇది కాదు ఆధ్యాత్మికత. ఒక్కరోజు పత్రిసారి 3 ఊర్లు తిరిగేవాళ్ళు, 3 జిల్లాల్లో, 2 రాష్ట్రాల్లో పిరమిడ్ పార్టీ కోసం అంత కష్టపడ్డారు. మే నెలలో ఒక నియోజకవర్గం కాదు, 3 నియోజకవర్గాల్లో, ఒకటి ఆంధ్ర అయితే, ఒకటి తెలంగాణ అయితే, ఒకటి కర్ణాటక. పొద్దుట ఒక చోట, ఇక్కడ ఒక చోట మొత్తం తడిచిపోయేది మొత్తం ఆ కుర్తా పైజామా. అట్ట కష్టపడ్డారు. ఓట్లు ఎన్ని వచ్చేది తెలుసా మీకు? అంటే మనము నేర్చుకుంటున్నాము జ్ఞానాన్ని, కానీ వాడు ఎవడో సీట్ ఇస్తాడనో, వీడెవడో కేసు పెడతాడనో, వాడు కౌన్సిలర్ అవుతాడనో. అంటే మాయ మనల్ని ఇంకా ఎంత ప్రభావితం చేస్తుంది అనేది ఆలోచించండి. మాయ నుంచి బయట రావాలా, లేకపోతే మాయలో ఇంకా నెక్స్ట్ దానికి కూడా వెళ్ళిపోవాలా? రావాలా వద్దా? రావాలా. మీరు ఏ సిద్ధాంతానికి అయితే పట్టుబడతారో ఆఖరి శ్వాస వరకు దాంట్లోనే ఉండాలి. మేడం ఒక్కరే నిలబడినారు, ఏం ప్రాబ్లం లేదు. మేడం గురించి నాకు తెలుసు, ఈమె నిస్వార్థపరురాలు, ఈమె లోక కళ్యాణం కోసం పనిచేస్తుంది అన్నప్పుడు ఓటు దేవుడికి వేయాలి, మేడంకి వేయాలి. ఈ మేడంకి 10 కోట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అందరూ తెలుసు. రేపు పని అంటే ఈమె చేత పని కాదు. ఏం చెప్తుంది ఈమె? అప్పు దీపోబావ అంటది. ఏమంటది? నీ కర్మకి నీవే బాధ్యత, అది నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు చేయండి. ఆమె ఏం చేస్తుంది? నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారా? ఓకే, సాయంత్రం పార్టీ ఉంది, అక్కడికి వచ్చే మీకేం కావాలని నేను రాయిచ్చేస్తాను అంటుంది. మనసు ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి? మధ్యలో రేపు ఓటింగు ముందు రోజు ఇది జరిగింది, ఈమె నమ్ముకోనుంది నేను ఓటేస్తానని. కానీ ఆ రోజు ఏమైంది? రాత్రి 200 మందిని ఆమె దగ్గర తీసుకెళ్ళినా. ఎందుకు? నాకు ప్రయోజనం వస్తుంది, భవిష్యత్తులో నాకు ఆమె ఉపయోగపడుతుంది అని. ఈమె ఎప్పుడు ఉపయోగపడుతుంది? కాదు, ఈ జన్మలో దేహం ఉన్నాక, దేహం వదిలిన తర్వాత కూడా పై లోకాలలో ఈమె నాకు ఫ్రెండు. ఈమె నాకు ఎక్కడ ఫ్రెండు? ఈ లోకం వరకే ఫ్రెండు. ఏ ఫ్రెండ్ పెట్టుకోవాలి మనము? ఏం పట్టుకుంటున్నాము? చూసారా మాయ? మనం అనుకున్న గ్రేట్ మాస్టర్లు, కానీ మాయ మనకన్నా గ్రేట్ మాస్టరు. అర్థమైందండి? ఇప్పుడు ఒక యథార్థమైన విషయం తెలుసుకుందాం. 10,000 మంది యుద్ధ సైనికులు, తర్వాత గుర్రాలు, ఏనుగులు, అన్ని ఆయుధాలు ద్వారకా నగరంలో ఉన్నాయి. ఏమున్నాయి? ఉన్నాయి. ద్వారకా నగరానికి రాజు ఎవరు? అవునా? అవునండి. రాజు ఎవరు? కృష్ణుడేనా? బలరాముని మర్చిపోయారా మీరు? రాజు ఎవరు? అన్ననే మర్చిపోతే ఎట్టండి? రాజు ఎవరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి నాకు మళ్ళీ. అన్న ఎవరు? రాజు బలరాముడు. ఓకే, కానీ సమస్య వస్తే తీర్చేది ఎవరు? అంటే ఇక్కడ రాజు పనిచేస్తున్నాడా? ఏమీ తెలియకుండా, ఏ అధికారం లేకుండా, అన్ని సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉండి కూడా దేని ఆశించకుండా అన్నకి సహాయం చేస్తున్నాడా? అన్న దగ్గరికి ఏ ప్రాబ్లం వెళ్ళట్లేదు. ఎందుకు? అన్న మహాకోపి, మామూలు కోపి కాదు, ఆదిశేషుడు. వస్తే నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే నీ కుటుంబం మొత్తం నాశనం చేస్తా నేను. ఎవడు వెళ్తాడు ఆయన దగ్గరికి? ఈయనైతే నవ్వుతూ, పిల్లంగో ఇలా ఊస్తూ, అందరినీ చక్కగా నవ్విస్తూ పంపిస్తాడు. ఏం చేసే తర్వాత ముందు ఏం చేస్తాడు? నవ్వుతూ పంపిస్తాడు. అందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరు కూడా ఈయన దగ్గరికి వచ్చారు. ఎవరు? అర్జునుడు, దుర్యోధనుడు. అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. ఏమని?
నీకు 10,000 మంది ఇది కావాలా, నేను కావాలా? నేనైతే ఆయుధం పట్టను, యుద్ధం కూడా చేయను. ఏ పని చేయమంటే అది చేస్తా, యుద్ధం మాత్రం చేయను అన్నాడు. ఇప్పుడు మనసు గురించి మనం తెలుసుకోవాలంటే దుర్యోధనుడి యొక్క అభిప్రాయం ఏంటి? ఈ మాటలు వింటున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆడే ఉన్నాడా లేదా? అతను ఏమనుకుంటున్నాడు మనసులో చెప్పండి. భాగాలు పంచుతుంటారు కదా అన్నదమ్ములు, గమనిస్తుంటారు కదా. ఆలోళ్ళు వీళ్ళు ఆలోచిస్తుంటారు. అంటే ఇది ఇన్ని కోట్లు అవుతుంది, ఇది ఇన్ని లక్షలు అవుతుంది, ఈ బంగారు ఇంత, ఈ బంగారు ఇంత అని లెక్కలు ఎవరు వేస్తుంటారు? వీళ్ళు వేయరు. చుట్టుపక్కల బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. లేదు వాడే అది బాగా చూసుకుంటారు. రేపు వాడు ఫ్రెండ్ అయితే జాగ్రత్తగా ఉండండి బంధువుల చేత, ఫ్రెండ్స్ దగ్గర. ఓకే, లెక్కలేసేది ఎవరు? మన సొంత బుద్ధి పనిచేయాలి. ఓకే, దుర్యోధనుడు ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఎవరు కావాలి? ఒక్కరు కావాలనుకుంటాడా? 10,000 మంది కావాలి, సైన్యం కావాలి. ఇతను ఏమీ చేయనంటున్నాడు. ఆయన తీసుకొని నేను నాకు ఫుడ్ వేస్టు, ఫుడ్ పెట్టాలి కదా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా ఎందుకు ఫుడ్ వేస్టు? ఇంకొకటి ఈ మరి సలహా ఇస్తుంటాడు, ఏమి ఉచిత సలహా ఇస్తుంటాడు. కాబట్టి కాదు, నాకు ఎవరు కావాలి? 10,000 మంది కావాలి. కానీ ఆయనకు అవకాశం లేదు. ఫస్ట్ అవకాశం ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, పరీక్షలు ఎప్పుడు మంచి వాళ్ళకే వస్తాయి. యద్భావం తద్భవతి. అర్జునుడికి 10,000 కాదు కదా, 10 లక్షల మంది ఇచ్చినా అవసరం లేదు. ఎందుకు? ఎవరిని నమ్ముకున్నాడు అర్జునుడు? కృష్ణుడిని. నువ్వు ఉంటే చాలు నా పక్క అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఏం చెప్పాడు? ఇంకా మిగిలింది ఏంది, అది ఇచ్చే అన్నాడు. అంటే తన లోపల కోరిక ఉందని, తను అదే కోరుకున్నాడని, అది కృష్ణుడికి తెలియదని. ఎంత మాయ చూడండి. జగన్నాటక సూత్రధారికి వీడి మనసులో ఉండే తెలియదంట. మన వాళ్ళు కూడా ఇట్లా అనుకుంటారు, పత్తిసరికి ఏం తెలీదు. నీకు అసలు పత్తిసరి ఏం తెలుసు? నీకు అన్ని లోకాలు తిరిగి వచ్చాయి ఆయన ఒక్క రోజులో. ఆయన నీకు పత్తిసరి ఏం తెలుసు? కృష్ణుడు కానీ అర్థం చేసుకుంటే వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఏమీ తెలియని దాన్ని శూన్యము అంటాం. ఏమంటాము? కరెక్ట్ చెప్పారు వాళ్ళలోంచి వాళ్ళు కాదు మాట్లాడింది, ఆత్మ మాట్లాడింది. శూన్యము నుంచి అన్నీ పుట్టింది. భూమి లేదు అంటే అక్కడ శూన్యమునింది, శూన్యం నుంచి భూమి పుట్టింది. ఈ మీటింగ్ లేదు 2 గంటల ముందు, ఇప్పుడు మీటింగ్ పుట్టింది. అంటే శూన్యం నుంచి అన్నీ పుడతాయి. 2 గంటల తర్వాత మనమందరం వెళ్ళిపోతాము, మళ్ళీ శూన్యమే. ఈ లోకమంతా వెళ్ళిపోతుంది ఏదో ఒక రోజు, మళ్ళీ శూన్యమే. అంటే అన్నీ శూన్యం నుంచి వస్తాయి. పత్రిసారి శూన్యం అంటే ఇంక మనకేం కావాలి? మనమంతా శూన్యమే. అది ఒక మన బిరుదు. నన్ను ఎవరు ఏమన్నా నాకు ఇష్టమైన విధంగా నేను మలుచుకుంటా దాన్ని. కరెక్ట్ కాదా? బాధపడకూడదు. తెలివి ఉంది కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మంచిని తీసుకొని హ్యాపీ అమ్మయ్య. చాలామంది అంటారు పత్రిజీ మాట్లాడతావు. అసలు అది భారత్ రత్న కన్నా విలువైనది. ఏంటి? మనల్ని ఒకరు పత్రిసారితో పోలిస్తే అంతకన్నా ఇంకేం కావాలి? ఒక మహాత్ముడితో మన పేరు మనల్ని కలిపారు అంటే ఈ జీవితంలో ఇంకేం కావాలి మనకి? అర్థమైందండి? సో దుర్యోధనుడు ఏమన్నాడు? ఇచ్చింది తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఐఏఎస్ కావాలి అని 10,000 మంది ప్రిపేర్ అవుతున్నారు. ఏంటి? ప్రిపేర్ అవుతున్నారు. ఒక్కడు ఆల్రెడీ ఐఏఎస్ అయిపోయినాడు. వీళ్ళకి వాళ్ళకి పరీక్షలు పెడితే ఎవడు గెలుస్తాడండి? ఈ ప్రిపేర్ అయ్యేవాడు గెలుస్తాడా? ఆల్రెడీ ఐఏఎస్ పట్టా పుచ్చుకున్నాడు గెలుస్తాడా? కృష్ణుడు ఆల్రెడీ యోగీశ్వరుడు. ఈ 10,000 మంది ఎవరు? ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఇప్పుడే తమో గుణము రజోగుణంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు లక్ష అయితే ఏమి, కోటి అయితే ఏంది? అంటే సంఖ్యతో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ? జ్ఞానంతో. కృష్ణుడిని ఎంచుకున్నాడంటే దేనికి ఎంచుకున్నాడు? తలకాయలు లెక్కబెట్టి కాదు, ఓట్లు లెక్కబెట్టి కాదు. కృష్ణుని యొక్క
యోగీశ్వర తత్వాన్ని ఎన్నుకున్నాడు. యోగులు ఎక్కడుంటే అక్కడ విజయము తథ్యము. అక్కడ ధర్మము 4 పాదాల ఉంటుంది, అక్కడ సత్యం ఉంటుంది, దానికి ఓటం అనేది లేనే లేదు. తో అర్జునుడు ఏదైతే ఎంచుకున్నాడో అది 100% కరెక్టు. మన జీవితానికి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చను. రాజేమో బలరాముడు, తమ్ముడి దగ్గర ఏమీ లేదు, అన్ని మధ్యస్థాలు ఏం చేశాడు? కష్టపడేది కూడా ఎవరు చెప్పండి? ఇద్దరిలో బాగా కష్టపడేది బలరాముడా కృష్ణుడే కదా. రాజ్యంలో ఏ సమస్య వచ్చినా అన్నీ సెటరేట్ చేసేది ఎవరు? కృష్ణుడే కదా. చిన్నప్పటి నుంచే ఆఖరి వరకు కష్టాలే కష్టాలు, అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఎందుకు ఆ బాధ్యతని తన నెత్తి మీద వేసుకున్నాడు కృష్ణుడు? అన్న పని అన్నగా ఏమి తక్కువడు కాదు, ఆదిశేషుడు మామూలుడు కాదు, కాలానికి ప్రతీక. ఏదైతే కాలం నడుస్తుందో భూమి మీద లక్ష్మణ రేఖ ఏమంటారు? ఏ మనిషి అతీతుడు కాదు, రావణాసుడే దాటలేకపోయినాడు. కాలం అటు ఇటు అవుతుందంటే ఏమర్థము? లక్ష్మణుడు అంటే ఆ కాలము ఎంత పెద్ద మనిషినైనా ఒక సెకండ్లో నేల మీదకి తీసుకురాగలదు, 2వ సెకండ్లో పైకి తీసుకెళ్ళగలదు, అంత శక్తి ఉంది. మరి అటువంటి శక్తివంతమైన ఆదిశేషుల అవతారమైన బలరాముడిని జస్ట్ కూర్చొని పెట్టి తను రాజ్యం పేరు లేకుండా పవర్ లేకుండా నడిపించాడు, కష్టపెట్టకుండా. ఎందుకు? ఏదైనా కారణం ఉంటుందా ఉండదా? ఉంటుందా? మీరు చెప్పండి. నేను చెప్పేస్తే మళ్ళీ ఆలోచించాం కదా మనము. ఇప్పుడు విద్యా విధానంలో ఏం కావాలి? అడిగిన వెంటనే ఆన్సర్ ఇవ్వకండి పిల్లలకి. మంచి మంచి క్వశ్చన్లు అడగండి, వాళ్ళు సెర్చ్ చేస్తారు. ఒకరోజు టైం తీసుకోమని చెప్పండి, వాళ్ళు బుర్ర దాని మీద పెడతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు వచ్చి మనకు చెప్తారు. ఏమో వాళ్ళ దగ్గర నుంచి మనకు నేర్చుకోవాలని ఉందేమో, అవునా కదా? మనకు తెలిస్తే మనము నేర్పిద్దాము, లేకపోతే వాళ్ళు నేర్పిస్తే మనం నేర్చుకుందాము. ఓకే, సరే. రామావతారంలో లక్ష్మణుడు ఎవరు? అర్థమైందా మీకు? అక్కడ అన్న తమ్ముడు, ఇక్కడ తమ్ముడు అన్న. అర్థమైంది? రివర్స్ అయినాయి. ఇక్కడ అన్న రాముడు, అక్కడ తమ్ముడు కృష్ణుడు. మరి రాముడు భూమి మీద రామరాజ్యం తేవాలని రాక్షసులందరిని చంపాలనుకొని నేను ధ్యానం చేయడానికి వెళ్తున్నాను అనేసి అంటే ఆయనతో పాటు సీతాదేవి వెళ్ళింది, లక్ష్మణుడు వెళ్ళాడు. సీతాదేవి ఏమో ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తే అన్ని సౌకర్యాలు చూసుకోవాలి కాబట్టి ఒక ఇల్లాలిలాగా రాముల వారికి అన్నీ సేవ చేసుకుంటూ పోయింది. ఇంట్లో ఏం పనులు అన్నీ చేసుకుంటూ ఆయన ధ్యానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకున్న ఆవిడెవరు? సీతాదేవి. అంటే ఇంటి లోపల మనకి ప్రాబ్లమ్స్ ఇంట్లోనే ఉంటాయా బయట కూడా ఉంటాయా? బయట ఉందా? మీరు కాబట్టి పిరమిడ్ కట్టేశారు, వేరే అపార్ట్మెంట్లు కట్టాలనుకోండి, ఆడ ఒక ఏముంటుంది? హౌసింగ్ సొసైటీ ఉంటుంది, అందరి దగ్గర అప్రూవ్ తీసుకోవాలి, దాంట్లో ఒక్కడు వస్తాడు మీకు. పిరమిడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ డోంట్ అప్రూవ్ దిస్. మీరు కట్టలేరు పిరమిడ్. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, ఒక్కడ ఎదురు తిరిగితే సొసైటీలో, ఎందుకంటే నెగిటివ్ని ప్రోత్సహిస్తారు, నెగిటివ్ని తొందరగా తీసుకుంటారు, మంచిని చూడరు. వీళ్ళు ఏం చేస్తారు? మనిషిలో ఏం చెడు గుణం ఉందో దాన్ని పట్టుకుంటారు. ఇది సహజ గుణము, మాయ యొక్క సహజ గుణము. మనం మాయ తెలుసుకోవాలంటే సత్యాన్ని పట్టుకోవాలి, ఆ మనిషిలో ఉండే మంచి గుణాన్ని తీసుకోవాలి. చెడు మనకు అవసరం లేదు. కానీ లోకం ఏం చేస్తుంది? చెడుని పట్టుకుని మనకు సంబంధం లేదు. ఓకే, తో బయట నుంచి వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీని కాపలా కాసింది 14 సంవత్సరాలు లక్ష్మణుడు. నిద్ర ఆహారాలు మాని, సంసారం కూడా లేదు. ఊర్మిళ అమ్మ అయోధ్యలో ఉనింది. ఈయనేం చేశాడు? తల్లి ఏమో ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు కల్పించింది, కానీ ఆశ్రమం లోపలికి ఏ రాక్షసుడు రాకుండా 24 గంటలు 14 సంవత్సరాలు కాపాడింది ఎవరు? లక్ష్మణుడు. అంటే అంత కష్టపడ్డాడు కాబట్టి అతనికి ఆటోమేటిక్గా సుఖము వస్తుందా రాదా? నెక్స్ట్ జన్మలో తీరింది. రాజ్యం ఉంది, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి.
బలరాముడు అయినాడు, రాజ్యం వచ్చింది, అన్నీ వచ్చింది, ఏమీ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం అన్నా రాజు ఇక్కడ ఉన్నాడా, రాజుతో నాకు పని లేదు, నా కృష్ణుడితో పని. అర్థమైందా మీకు? ఏ కారణము లేనిది భూమి మీద ఏ పని జరగదు. ఈరోజు మన పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే కష్టపడి సంపాదించింది కాదు, వాళ్ళు గత జన్మల్లో చేసుకునింది మన ద్వారా వాళ్ళకి వెళ్తుంది. ఈరోజు నా పిల్లాడు 10 కోట్లు నాశనం చేశాడంటే మంది కాదు అది, వాడు ఎవరికో రుణపడి ఉన్నాడు పోయిన జన్మలో, ఇప్పుడు జన్మ తీసుకొని వాడి అకౌంట్లో నుంచి తీసి మనకు వాడు ఇచ్చాడు. ఏమనుకుంటున్నాం మనం? నేను కష్టపడింది వెళ్ళిపోతుంది అని బాధపడుతున్నాడు. నీ కష్టపడింది నీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళదు, నువ్వు కష్టపడింది నీ దగ్గర ఎప్పుడు ఉండదు. మీరు వాళ్ళు లాక్ చేసుకున్నా సరే అది వెళ్ళిపోయిన సమయంలో వెళ్ళిపోతుంది. ఇదంతా కర్మ సంబంధము. అర్థమవుతుందండి? దీనికి లాజిక్లు పని చేయవు, చదువులు కూడా పని చేయవు, తెలివితేటలు అసలు పని చేయవు. ఎందుకంటే ఆ సమయంలో నీకు తెలివి ఉండదు. చూసుకోండి, ఆ సమయంలో నీకు తెలివి ఉండదు.